ఈరోజైతే నేను డీటాక్స్ డ్రింక్ కోసము బూడిద గుమ్మడికాయ జ్యూస్ని అయితే చేసుకుంటున్నానండి. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్కు కావాల్సిన ఐటమ్స్ వచ్చి యాష్గడ్ అండి. దీంట్లో వచ్చి నేను కొన్ని పీసెస్ తీసుకుంటాను, మీకు చూపిస్తానండి. మింట్ లీవ్స్, పెప్పర్ అండి. సాల్ట్ అయితే నేను యాడ్ చేయను. చూడండి, గుమ్మడికాయ పీసెస్ అయితే నేను ఒక 4-5 పీస్ తీసుకున్నాను అంతేనండి. అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్ మింట్ లీవ్స్ని యాడ్ చేశానండి. లెమన్ కూడా యాడ్ చేసుకుంటానండి. నేనైతే ఈరోజు లెమన్ అయితే యాడ్ చేయడం లేదు. నేనైతే కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాష్గడ్ జ్యూస్ని అయితే మనము ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలండి. దీంట్లో వచ్చేసి లో క్యాలరీస్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన మనకైతే స్టమక్ లాంగర్ టైం ఫుల్గా అనిపిస్తుందండి. ఈ జ్యూస్తో పాటు మనము హెల్తీ డైట్ని యాడ్ చేసామనుకోండి, ఈజీగా అయితే ఫ్యాట్ లాస్ అవడానికి సపోర్ట్ చేస్తుందండి. చూడండి, మార్నింగ్ అయితే ఇప్పుడు 8 o'clock అయితే ఉందండి. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ అయిందండి. నేను 2 రాగి దోశ తీసుకున్నానండి వెజ్జెస్తో. పన్నీర్ తీసుకున్నాను, 50 grams పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. 5 బాదం అయితే నేను నైటే వాటర్లో సోక్ చేసి పెట్టానండి, బాదాము వాల్నట్. వాటితో పాటు ఈ టమాటా చట్నీ యాడ్ చేసుకొని తింటానండి. ఇప్పుడు వచ్చేసి నేను పన్నీర్ అయితే ప్రోటీన్ బేస్ కదండి, దీనివలన పన్నీర్ కానీ డ్రై నట్స్ కానీ ప్రోటీన్ ఉంటుందండి. కాబట్టి మనకు స్టమక్ అయితే ఫుల్గా అవుతుందండి. ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండి. చూడండి, ఆఫ్టర్నూన్ అయితే నేను నా లంచ్ ప్లేట్ అయితే రెడీ చేశానండి. ఈ లంచ్ కానీ నేను 1 cup రైస్ తీసుకున్నాను, బీట్రూట్ క్యారెట్ వేసి పల్యా చేసుకున్నానండి. 1 cup వచ్చేసి సీమ వంకాయ పప్పు చేసుకున్నానండి. వీటితో పాటు నేను 1 cup కర్డ్ అండి, ముందు రోజు నైట్ వాటర్లో సోక్ చేసిన చియా సీడ్ని 1 spoon యాడ్ చేశానండి ఈ కర్డ్లోకి. ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అండి. ఇప్పుడైతే 4:30 అవుతోందండి. నేనైతే ఈరోజైతే గోవానైతే తీసుకుంటున్నానండి. ఈ గోవాని తీసుకోవడం వలన మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, డైజెషన్కి చాలా మంచిది. వెయిట్ లాస్లో వచ్చేసి గోవా వచ్చి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో వచ్చి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, క్యాలరీస్ చాలా లోగా ఉంటుంది. మనకి హంగర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి గోవా తీసుకోవడం వలన. బ్లడ్ షుగరు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడైతే నైట్ 7:30 అవుతుందండి. నేనైతే నా డిన్నర్కి గాను గోధుమ రవ్వ ఉప్మా, ఆఫ్టర్నూన్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ పల్యా ఉంది కదండి, అదే కొద్దిగా పెట్టుకున్నానండి. అంతేనండి, ఈరోజు నా డిన్నరు ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.